హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో అనమాట. ఫ్రైడే మార్నింగ్ అయితే 5:15కి లేసాను. ఈరోజైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఫస్ట్ డే అనమాట. జూన్ 12న అయితే వెళ్ళలేదు, 13 వెళ్తున్నారనమాట. ఫ్రైడే మంచిది కదా, ఆ రోజు నిలబడుకోవడం అని చెప్పి శుక్రవారం రోజు పంపిస్తున్నాను అని. పొద్దున్నే అయితే వర్షం వచ్చినట్టుంది, 4కి అలాగా తెల్లవారు గట్ల. ఇంకా ఇదంతా బంద్ అయిపోయింది. అన్న కడిగి ముగ్గు అనేది పెడుతున్నాను. ఈరోజు శుక్రవారం కదా. పొద్దున్నే ఫస్ట్ అయితే లేకంగానే ముందు బియ్యం కడిగి పెట్టేసి ఓ పక్కన అయితే క్యాబేజీ కూడా కట్ చేసి క్యాబేజీ కూర పొయ్యి మీద పెట్టేశాను. క్యాబేజీ అయితే మగ్గుతూ ఉంది. ఒక పక్కన అయితే నీళ్లు పెట్టేశాను. ఇంకా పిల్లల్ని లేపి బ్రష్ చేయమని చెప్పి నేనైతే ముగ్గు కూడా పెట్టేస్తున్నాను. ముగ్గు వేయడం పూర్తి అయిపోయేసరికి నీళ్ళు కూడా కాగిపోయినాయి. వాళ్ళకి నీళ్ళు పెట్టేసి ఇంకా కర్రీ చూసుకుంటూ ఈరోజు టిఫిన్ అనేది ఏమీ వేయట్లేదండి. బాక్స్లోకి అనేది పులిహోర చేయమన్నారు. ఫస్ట్ డే కదా, ఎప్పుడు పులిహోర పట్టుకెళ్తారు ఫస్ట్ రోజు. ఇక్కడ నీళ్ళు కాగుతున్నాయి. ఇక్కడ పులిహోర చేస్తాకి చల్లారబెట్టి పసుపు ఉప్పు వేసి కలిపేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళకైతే నీళ్ళు పెట్టేశాను. ఇద్దరిని తలస్నానాలు అయితే చేయమన్నాను. గుడికి అయితే పంపుదామని చెప్పేసి వాళ్ళు బస్సు ఎక్కిగాడే ఆపోజిట్లో, బస్ స్టాండ్కి ఆపోజిట్లో సాయిబాబా టెంపుల్ ఉంది మాకు. ఇంకా అక్కడికి వెళ్తారు. బస్ స్టాండ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుడికి వెళ్ళి ఇంకా ఇంటికి రారు, బస్ ఎక్కేస్తారనమాట. ఇంకా తలస్నానాలు అయితే చేశారు. తల అయితే అస్సలు తడిగా ఉందని చెప్పి నేను మళ్ళీ తుడుస్తున్నాను. మా చిన్నోడికి అయితే ఫస్ట్ చేసేసాడు, వాడైతే రెడీ అయిపోయాడు. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కదా, సివిల్ వేసుకున్నారనమాట. ఇంకా మా చిన్నోడైతే అస్సలు బాగా స్కూల్ రూల్స్ మాత్రం బాగా పాటిస్తాడు. అసలు ఒక రోజున సివిల్ రోజున మాత్రమే సివిల్ వేసుకెళ్తాడు. మిగతా ఏ రోజునైనా సరే అసలు సివిల్ అన్నది వేసుకెళ్ళరు, ఎక్కడ కొడతారో అని వాడికి భయం. స్కూల్లో మాత్రం మంచి సైలెంట్గా ఉంటాడంట, ఇంటి దగ్గర మాత్రం అల్లరి చేస్తాడు. అదిగోండి పక్కన రెడీ అయిపోయాడు. స్కూల్ డ్రెస్ అయితే వేసేసుకుని ఇంకా పెద్దోడికైతే తల తుడిచేసి చేతులు హ్యాండ్స్ అనేది హోల్డ్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి పోపు అనేది పెట్టాలి, పులిహోర. ఇంకా పోపు పెట్టేస్తే ఈరోజు టిఫిన్ అదే. ఇంకా మాకు కూడా టిఫిన్ అదే అనమాట. ఇంకా మా హస్బెండ్కి బాక్స్లో క్యాబేజీ కర్రీ చేస్తున్నా. ఆయనకు కూడా 8:30కి బాక్స్ పెట్టేయాలి, వీళ్ళకైతే 7కి అనమాట. ఇక్కడ కర్రీ కూడా దగ్గరికి వచ్చింది. ఇంకా ఎగరాలు బాగా దగ్గరికి వచ్చేసేదాకా కొంచెం దాన్ని కలుపుకుంటూ పక్కనైతే పులిహోరకైతే పోపు వేసిన గుళ్ళు అవి వేపేస్తున్నాను. ఇంతలో తర్వాత వాళ్ళకైతే ఇంకా పులిహోర అయిపోయింది. నిమ్మకాయలు అవి ఎక్కువే ఉన్నాయి, లెమన్ రైస్లా చేసేసాను. ఇంకా తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసాను, వాళ్ళు తింటున్నారు. పక్కనైతే బాక్సులు అనేది రెడీ చేస్తున్నా. ఇంకా ఈరోజు హాఫ్ డేసేనండి. ఈ 3 days హాఫ్ డేస్ అంట. మండే నుంచి మాత్రం ఫుల్ డేస్ 1:30కి వస్తారు. అందుకని ఒక బాక్సే పెట్టమని అంటున్నారు. అస్సలు పట్టుకెళ్ళరు, ఎవరైనా తింటారు, వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా అడుగుతారు కదా, కొంచెం 2వ బాక్స్లో పట్టుకెళ్ళండి అని చెప్తున్నాను ఇక్కడ. అంటే వినడం లేదనమాట. అసలు ఒక బాక్స్ సరిపోద్ది, మధ్యాహ్నం వచ్చేస్తామా అని అంటున్నారు. ఇంకా అలా కాదని చెప్పి నేనే కొంచెం పెట్టాను. ఎవరైనా అడుగుతారు కదా మీ ఫ్రెండ్స్, మీరు తినేటప్పుడు అడగండి అని చెప్పి కొంచెం పెట్టాను. వద్దు అని గొడవ చేస్తున్నారు. ఇంకా మండే నుంచి అయితే ఫుల్ డేస్ అనమాట. పొద్దున్నే 7కి వెళ్ళి సాయంత్రం 5:40కి వస్తారు. ఇంకా టిఫిన్లు అయితే చేసేది, వాళ్ళకి బాక్సులు రెడీ చేసి వాటర్ బాటిల్ కూడా సర్దేశాను, లంచ్ బాక్స్ సర్దేసి ఇంకా పాలు కూడా హార్లిక్స్ కలిపి ఇచ్చేసాను. వాళ్ళైతే తాగుతూ ఉన్నారు.
ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. స్కూల్కి అయితే గుడికి వెళ్ళి వెళ్ళారనమాట. తర్వాత మా హస్బెండ్ కూడా 8:30కి వెళ్ళారు. ఈరోజు పూజ అనేది లేట్ అయిపోయిందండి. మా హస్బెండ్ వెళ్ళాక ఇంట్లో గిన్నెలన్నీ తోమి బట్టలు అయితే ఉతకలేదు, కానీ మొత్తం క్లీన్ చేసుకుని సరిపోయింది. ఇంకా అయినా గ్యాస్ బండ్లో లేట్ అయినాయి, దాని గురించి ఎదురు చూడడం సరిపోయింది. ఆ వ్యాన్ వచ్చేసరికి లేట్ అయిందనమాట. ఈరోజు 11:30 అయ్యింది పూజ అనేది అయ్యేటప్పటికి. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా తర్వాత పూజ అయిన తర్వాత ఇంక తలనిండా నేను కుంకుడుకాయలతో చేస్తాను. కుంకుడుకాయలు మందారం ఆకులు వేసుకుని తలనిండా మందారం ఆకులే ఉంటాయి. ఇది వెంటనే తడి మీద దొరకపోయి చిక్కు తీయకపోతే నా తల అసలు చిక్కులు రాదండి. ఆరిన తర్వాత తీస్తే అసలు రాదు, అందుకే తడి మీద తీసేస్తాను. ఇక్కడ మందారం ఆకులు అనేవి మనం దొలుపుతున్నాయి అన్నమాట, లేకపోతే ఒంటి నిండా పడిపోతాయి అని చెప్పేసి. ఇంకా నీరసం అనేది వస్తుంది. 11:30 అయ్యింది. ఇంకప్పుడైతే టిఫిన్ చేయను, ఇంకా డైరెక్ట్గా అన్నం అనేది తినేస్తాను. ఇక్కడైతే రోజు ఒకటి ఇడిసింది, అదైతే కోస్తున్నా జడేసాగా పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇంకా ఇక్కడ అన్నం అనేది తినేస్తున్నాను అనమాట. ఇంకా పులిహోర అయితే కొంచెం ఉంది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు అడుగుతారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఇంకా ఉంచేసాను అలాగా. నేనైతే అన్నం పెట్టుకుని క్యాబేజీ కర్రీ మాత్రం భలే వచ్చిందండి, బాగా మంచి టేస్ట్గా ఉంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఎక్కువసేపు మగ్గించాను, బాగా దగ్గరికి అయ్యేదాకా. ఎగిరింది కూడా చాలా బాగుంది. కూర అయితే సాయంత్రానికి లేదు, అయిపోయింది. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకా వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదండి, పూజ వీడియో షార్ట్ అనేది పెట్టాను నిన్న. అదైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి తర్వాత అప్పుడు ఇంట్లో పనులు మళ్ళీ స్టార్ట్ చేయాలి. బట్టలు అనేది మధ్యాహ్నం ఉతుకుదామని అనుకుంటున్నాను, కుదిరితే అయితే ఉతుకుతాను, లేదంటే ఇంకా నెక్స్ట్ డేనే. కర్రీ మాత్రం సూపర్ కుదిరింది. వీడియో అనేది ఎడిట్ చేసి పెట్టేటప్పటికి 1:30 అయింది. పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చిన తర్వాత బనానాస్ ఉన్నాయి ఇంట్లో, అయితే బనానా జ్యూస్ చేసి ఇచ్చాను. వాళ్ళు తాగి కొంతసేపు పడుకున్నారనమాట. ఇప్పుడైతే 3:30 అవుతుంది. ఇప్పుడు ఇంకా జడ వేసుకుందామని చెప్పి ఇంకా మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజైతే అమ్మఒడి డబ్బులు అనేది పడుతున్నాయి అంటున్నారు. చాలామందికి మా ఇటు సైడ్ పడిపోయినాయి, ఇంకా మేము చెక్ చేయించుకోవాలి. ఇక్కడ నేను జడ వేసేసుకుని మళ్ళీ సాయంత్రం పనులు అనేది మొదలు పెట్టాలి. ఇంకా కర్రీ కూడా లేదు. ఇప్పుడైతే అన్నం వండాలి, కూర వండాలి. ఇంట్లో బెండకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి వండేస్తాను. ఇంకా అన్నం వండేసి ఇంట్లో అనేది లేవు ఏమి, పొద్దున్నైతే అన్నీ తిరగదీసి తోమేసాం కాబట్టి గిన్నెలు ఏమీ లేవు తోమక్కర్లే. క్యారేజీలు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు క్యారేజీలు తోమాలి. మా హస్బెండ్ కూడా క్యారేజీ వచ్చిన తర్వాత అది కూడా మొత్తం 3 క్యారేజీలు కడిగేసి ఇంకా అన్నం కూర వండితే అయిపోద్ది ఈరోజు పని. ఈరోజైతే మాకు ఇలా గడిచింది. ఈరోజైతే ఇలా గడిచింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఇక్కడ ఇంకా బట్టలు అనేది పిల్లల నైట్ డ్రెస్సులు మాత్రమే ఉతికాను, అవి కూడా తీసేసి ఇంకా ఏమీ ఉతకలే. ఈరోజు గ్యాస్ బండ తీసుకోవడం గురించి దాని గురించి లేట్ అయిపోయింది. ఇంకా అందుకని పిల్లలవి మాత్రమే జాడించారు. రేపొద్దున్నే ఉంటాయి, చాలా బట్టలు ఉంటాయి, మొత్తం ఉతికి
మళ్ళీ ఆ సండే సెలవే కదా, అందరూ ఇంటి దగ్గర ఉంటారు. రేపే మొత్తం తీయాలి. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి మొత్తం ఇట్లంతా ఊడ్చుకొచ్చేసా. గదులు మొత్తం ఊడ్చేసాను. బయట కూడా ఊడ్చేద్దామని చెప్పి ఇటు పక్కకి అయితే వచ్చా. ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.